నమస్తే అండి. ఇంట్లో వంట చేసే వాళ్ళందరికీ స్వాగతం. మీ టేబుల్ పై కొంచెం పచ్చదనాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మనం పాలక్ పనీర్ కర్రీ చేద్దాం. చాలా సులభం, చాలా రుచికరం. ముందుగా ఒక పెద్ద కట్ట పాలకూరను కడిగి 2 నిమిషాలు ఉడకబెట్టండి. చల్లార్చి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయండి. ఒక పాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక తరిగిన టమాటో వేసి మెత్తబడే వరకు ఉడికించండి. ఇప్పుడు పసుపు, కారం, చిటికెడు ఉప్పు వేయండి. మీ పాలకూర పేస్ట్ను పోసి బాగా కలపండి. 10 నిమిషాలు మగ్గనివ్వండి. చివరగా పనీర్ ముక్కలు మీకు నచ్చితే కొద్దిగా కరీం వేయండి. మరో 2 నిమిషాలు ఉడికిస్తే అయిపోయింది. అన్నం లేదా రోటీతో వేడివేడిగా వడ్డించి మీ ఇంట్లో చేసిన పాలక్ పనీర్ కర్రీని ఆస్వాదించండి. ఒకసారి ప్రయత్నించి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.